అమ్మా పైన పట్టు శారీస్ తీసుకున్నారు ఒకరు, చాలా తీసుకున్నారు పెట్టుబడి కంట. మాకు రివ్యూస్ అడుగుతుంటే ఇవ్వట్లేదు. తీసుకోండి అడిగి, నువ్వు వచ్చి తీసుకో, మాకు ఇవ్వట్లేదు. ఏం ఫేస్ వాల్యూవే మీద అసలు. పదండి నేను అడుగుతా. కాదు, ఒక చిన్న రివ్యూ తీసుకోలేరా? మరీ గట్టిగా అడిగి చిన్న రివ్యూ తీసుకోలేరా? పద. నాగరాజు, మేడం, ఈ శారీస్ ఏదో కస్టమర్ అన్ని తీసుకున్నారంట కదా, ఎవరు? అవును మేడం, కాఫీ తాగుతున్నారు. కాఫీ తాగుతున్నారు. ఏరు సార్ చూడు, వీళ్ళందరూ వాళ్ళే మేడం. ఓకే. కాదురా, దగ్గరికి రా ఇలాగా సరే. కాదురా, ఏం చేసుకొని ఇన్ని శారీస్ అంట? అంటే వాళ్ళ పెట్టుబడి. పెట్టుబడికా? ఓకే ఓకే. సో ఒకసారి చూడండి ఇలాగా, ఇవన్నీ కూడా ఒకే కస్టమరు జస్ట్ పెట్టుబడికి తీసుకున్నారు. అది ఏంటి అంటే మనకి మ్యారేజ్ అన్నప్పుడు దగ్గర వాళ్ళు, ఆడపడుచులు, చెల్లెళ్ళు, తోడికోళ్ళళ్ళు, కో సిస్టర్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు కదా. అలా ఈ మధ్య పట్లు కూడా కాదాంబరిలో ఈ ప్రైస్కి వస్తుండేసరికి ఇంతవరకు ఇన్ని కలెక్షన్లు పట్టు పెట్టకపోయినా తీసుకున్నారు. ఇవన్నీ ఎంత పడ్డాయి తెలుసా అండి వాళ్ళు మేడం వాళ్ళకి? మ్యాక్సిమం ఇవన్నీ 6500, 6999, 75 ఇలా మంచి ప్రైజెస్కి వచ్చేసాయి. సో రిటర్న్ గిఫ్ట్స్కి మీకు ఒక 10,000 బడ్జెట్ ఉంటే కనుక 7, 65, 85 ముందే చెప్పినా కూడా తీసి ఉంచుతాము. సో ఆ రేంజ్లో మన దగ్గర వస్తున్నాయి కాబట్టి సో వేరే శారీ పెట్టడం కన్నా ప్యూర్ కంచిపట్టు శారీ పెట్టేయచ్చు.